రిచ్ పీపుల్స్కే కాదు, మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా అఫోర్డబుల్ గా ప్రైజెస్ ఉండాలి అని చెప్పి సార్ వాళ్ళు ఇద్దరు కూడా డిస్కస్ చేసుకొని, సో మనం ఒక 1 CR లో విల్లా ఇస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది అనే ఉద్దేశంతో జస్ట్ మనకి రామోజీ గురించి నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ అవుటర్ రింగ్ రోడ్ కూడా నియర్ బై ఉంటుంది అనమాట చాలా. సో కనెక్టివిటీ చూసుకుంటే మనకి ఎగ్జిట్ నెంబర్ 11 కి కానీ, ఎగ్జిట్ నెంబర్ 10 కి కానీ, ఎగ్జిట్ నెంబర్ 9 కి కానీ 3 highways ని కూడా ఈ కనెక్టివిటీ చేస్తుంది అనమాట. సో మనకి పోచారం ఇన్ఫోసిస్ అయితే ఏంటి, నెక్స్ట్ ఆదిబట్ల అయితే ఏంటి, TCS అయితే ఏంటి, నెక్స్ట్ మనకి ఎయిర్పోర్ట్ అయితే ఏంటి, ఇవన్నీ కూడా చాలా నియర్ బై డెవలప్మెంట్స్ అన్ని దగ్గరలో ఉంటాయి. అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ మనకి 15 minutes డ్రైవ్ లో కానీ, ఎల్బీ నగర్ కానీ, నాగోల్ కానీ, ఉప్పల్ కానీ అన్ని కూడా మనకి నియర్ బై కనెక్టివిటీ. అండ్ కవాడిపల్లికి మనకి బస్ కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. సో బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ లో మనం కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. ఎందుకంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ రోడ్ అనమాట అది. సో ఎప్పుడైనా అక్కడ కనెక్టివిటీ అంటే మనం వెళ్ళడానికి కూడా బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ మనం ఇల్లు కట్టుకున్నా కూడా బై బస్ ద్వారా మనం సిటీలోకి వెళ్ళిపోవచ్చు. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా లేదా విల్లా తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు.